సో సర్వపిండి తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి మనం చూద్దాం. బియ్యం పిండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, ఉల్లిపాయలు, కొంచెం కారము, శనగపప్పు, పల్లీలు. ఓకే అండి, సో మనం స్టార్ట్ చేద్దామా తయారు చేయడం? చెప్పండి ఎలా తయారు చేయాలి. బౌల్ తీసుకోవాలి. ఓకే, బియ్యం పిండి వేయాలి, కొంచెము పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం, నువ్వులు కొన్ని కొన్ని, పల్లీలు కొన్ని, శనగపప్పు, ఉల్లిపాయలు చాలా, జీలకర్ర, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసినా కానీ మళ్ళీ కొంచెం కలర్ కోసానికి కరివేపాకు, ఓకే, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు ఇందులోనే వేసిన, పచ్చిమిర్చి మళ్ళీ అవసరం లేదు, ఇక అవసరం లేదు. వాటర్ తీసుకుని ఓకే, వాటర్ తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. వారంలో ఎన్నిసార్లు చేస్తుంటారండి సర్వపిండి ఇంట్లో? మేము వారం అని ఏం లేదమ్మా, ఎప్పుడు ఇట్లా వర్షాలు అట్లా వచ్చుతాయి కదా, చల్లదనం ఉన్నప్పుడు వేడిగా వేసుకుంటాం. అట్లా వారం అని ఏం లేదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం. యాక్చువల్గా తెలంగాణ మొత్తం అంటే అందరికి చాలా ఫేవరెట్ ఇది. మేము చిన్నప్పటి నుంచి కూడా అలా పెరిగింది, తిన్నాం బాగానే. సర్వపిండి అన్ని ఐటమ్ ఒక్కొక్కటి చేసుకొని, ఇది మా అమ్మ వేడివేడిగా చాలా బాగుంటుంది. చలికి ఎట్లా ఉంటది కదా, వేడివేడిగా బాగుంటది. మనం ఈలోపు ఏం చేద్దాం అంటే స్టవ్ అలా వెలిగించి పెడతాను సిమ్ లో. ఆయిల్ వేయాలి పెనం మీద. మీకు తెలంగాణ వంటకాల్లో ఇంకా మీకు ఇష్టమైన వంటకాలు ఏంటి? ఏమేమి చేస్తూ ఉంటారు ఇంట్లో ఇలాంటివి? ఇంట్లో అన్ని చేస్తామమ్మా, తెలంగాణ బేసన్ పూరి ఇట్లా చాలా చేస్తాం. కారపప్పలు, మురుకులు ఇవన్నీ చేస్తుంటాం, చాలా చేస్తాం. ఇట్లా చేసుకోవాలమ్మా ముద్ద పిండి, మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఇలా వేసుకోవాలి ముద్ద, కొద్దిగా తీసుకోవాలి పిండి. మీ ఇంట్లో అందరికి ఇష్టమా సర్వపిండి అంటే? అందరికి ఇష్టం, మీ పిల్లలకి, మీ వారికి? పిల్లలకు, మాకు అందరికి ఇష్టం. చేయమంటారు ఎప్పుడో ఇట్లా వర్షాలు పడ్డప్పుడు అట్లా చేయమంటే ఇట్లా ఒత్తుకోవాలి దీన్ని. ఓకే, ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ చాలా పడుతుంది. హోల్స్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి హోల్స్ లో. ఓకే, పైన ఇది పెట్టేసి సర్వపిండి తయారు చేసుకునే విధానం ఇదే అండి, చూసారు కదా.
సో ఇది మనం 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత డిష్ అవుట్ చేసిన తర్వాత చూద్దాం. రెడీ అయింది మేడం. ఓకే, తీసి ఓకే, సర్వింగ్ ఓకే. చేసుకోవాలి. సర్వపిండి అయిపోయింది. పెరుగులో పెట్టుకొని తింటే బాగుంటుంది. ఓకే, టేస్ట్ చూడండి. ఓకే అండి, తప్పకుండా. చూస్తున్నారు కదండి, సర్వపిండి రెడీ అయిపోయింది. సో పెరుగుతో కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దాం. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సర్వపిండి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, ఉల్లిపాయలు, కారం, శనగపప్పు, పల్లీలు. సర్వపిండి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, కారం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కొన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా చేసి మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి 2 వైపులా బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సర్వపిండి రెడీ.